ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా కొనసాగుతున్న వైసీపీ నుంచి ఒక క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ ఎన్నికల ఎజెండా ఏంటి అనేది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోట వినిపించేశారు. అయితే ఇప్పుడు అది మంచిగా చెడుకా రేపొద్దున కలిసి వస్తుందా లేదంటే నష్టం తెచ్చిపెడుతుందా, ఈ నిర్ణయం వల్ల ప్రత్యర్థులకు కలిసి వస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. అమరావతి రాజధాని విషయంలో మొన్నటి వరకు ఒక మాట మాట్లాడారా, ఇప్పుడు స్టాండ్ మార్చారా అనేది కూడా మరో ప్రశ్న. ఎందుకంటే ఆయన స్టాండ్ మావగనని చెప్పేశారు. అలాగని చెప్పి మొన్న అన్నమాట అమరావతికి మేము వ్యతిరేకం కాదు, రైతులకు న్యాయం చేసే వరకు మా పోరాటం జరుగుతుంది అనేది అంతకుముందు చెప్పిన మాట. ఈ రెండు చూసుకున్నప్పుడు ఉన్నదున్నట్టు సూటిగా చెప్పారా, లేదంటే రేపొద్దున మా స్టాండ్ ఇదే, ఎన్నికలకు ముందు ఈ ఎజెండాతోనే వెళ్తానని చెప్పడం తెలుగుదేశం పార్టీకి కన్నా కలిసి వస్తుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఓపెన్ ఆఫర్ ఇచ్చారా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు, లేదు ఈయన వెళ్తున్నదే కరెక్ట్ అని ఏమన్నా అనుకుంటున్నారా? పబ్లిక్ తేల్చాలి. ప్రాక్టికల్గా ఏంటంటే అమరావతి అన్నటువంటిది 2014 ఎజెండాలో లేదు. 2014లో చంద్రబాబు గారు ఏమి అమరావతి పెడతాం అక్కడని చెప్పి అధికారంలోకి రాలేదు. 2014లో తన అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడే నిర్ణయం కూడా తీసుకోలేదు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అయితే దొనకొండలో పెట్టాలంది, ఈ ప్రాంతం జోలికి పోవద్దు, ఇది ఒక కాంక్రీట్ జంగిల్గా మారితే ఆహార భద్రత ప్రమాదం అని కూడా చెప్పింది. అయితే బాబు గారు వచ్చిన తర్వాత అక్కడికంటే ఇక్కడ బెటర్ అన్నారు. ఫస్ట్ చెప్పింది హైదరాబాద్లో. ఇక్కడ ఇద్దరూ కూడా మాటలు మార్చారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జగన్ మాటలు మార్చిన పాయింట్ ఒక్కటే మాట్లాడుతున్నారు, జగన్ వాళ్ళకి సంబంధించి జగన్ వాళ్ళు తెలుగుదేశందే మాట్లాడుతున్నారు. ఆ లెక్కనైతే ముగ్గురు మాటలు మార్చారు. ఇప్పుడు మొట్టమొదట తెలుగుదేశం వైపు నుండి చూసుకుంటే ఫస్ట్ చెప్పింది విజయవాడ పరిసరాల్లో అని. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో అప్పుడున్న అసెంబ్లీ వేదికగా మాట్లాడుకొచ్చిన మాట. అప్పుడు మరి విజయవాడకి దీనికి అసలు ఏమైనా పొంతన ఉందా? 30 కిలోమీటర్ల దూరం, విజయవాడ అవుట్స్కట్స్ అనుకున్నారు అందరూ కూడా. అప్పుడు నందిగామ ప్రస్తావన వచ్చింది, నూజివీడు ప్రస్తావన వచ్చింది, నూజివీడు ఆగిరిపల్లి మధ్యలో ప్రస్తావన వచ్చింది, గన్నవరం ప్రస్తావన వచ్చింది. అసలు అప్పుడు ఈ రూటు ఆలోచనే లేదు, అంటే బ్యారేజీ అవతలన్న ఆలోచనే లేదు ఎవరికి. అది మొట్టమొదటి జరిగింది. ఆ తర్వాత అమరావతి అన్నారు, బానే ఉంది. అమరావతి అన్నటువంటిది రెండవ వెర్షన్ ఏంటి, సిఆర్డిఏ పరిధంతా కలిపి ఒక నగరం అన్నారు. 80 లక్షల జనాభాతో కూడినటువంటి నగరం సిఆర్డిఏ పరిధంతా అన్నారు. ఇది రెండవ వెర్షన్. తర్వాత ఇప్పుడు అమరావతి రాజధానిని రిజిస్టర్ చేయించాము, అక్కడ కూడా పెట్టించాము బిల్లులో, నోటిఫై కూడా కాలేదు. ఇంకా నోటిఫై ఎక్కడ ఉంది నగరం? అమరావతి అని పేరు నోటిఫై అవ్వలేదు, బిల్లులో యాడ్ చేయించారు. బిల్లులో కేంద్రం అమరావతి అక్కడే అసలు లాజిక్ ఉంది. బిల్లులో అమరావతిని యాడ్ చేశారు, అమరావతి ఎక్కడో నోటిఫికేషన్ ఇవ్వాలి. అమరావతి ఏది? ఇప్పటికి కూడా మీరు ఒకసారి సిఆర్డీ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడ అమరావతి ఏమో కాదా? ఆ లెక్కనైతే కనుక అప్పుడు ఇదివరకు విజయవాడలో ఉంది కదా, అప్పుడు విజయవాడ అవన్నీ తాత్కాలిక భవనాలు అన్నారు కదా, ఇక్కడ కట్టారు కాబట్టి అక్కడ వరకే అంతే. మరి అప్పుడు విజయవాడ కాదుగా, మరి అప్పుడు మారిపోయినట్టే కదా. ఇప్పుడు 29 గ్రామాలకే అంటున్నారు. మరి అప్పుడు 3 వెర్షన్స్ అయింది కదా వీళ్ళది. ఇక పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి మొదట అమరావతి అన్నటువంటిది అంగీకరించారు. ఆ తర్వాత అమరావతికి సంబంధించి ఇంకా అదనపు భూములు తీసుకోవడానికి వీల్లేదు అన్నారు. ఎట్లా తీసుకుంటారంటూ అప్పుడే కదా పెరుగన్నం కూడా తింది అక్కడ. నాతో చెప్పింది అప్పుడు ఒక 3000 ఎకరాలు సరిపోద్ది అన్నారు. మరి ఇంతెందుకు తీసుకున్నారు నాకు తెలియదు. ఇకపైన తీసుకోవడానికి వీల్లేదంటేనే కదా ప్రభుత్వం అప్పుడు దానంతా అగ్రి జోన్ కింద చేసేసి కన్స్ట్రక్షన్స్కి లేకుండా అడ్డుకున్నది కూడా అప్పుడే కదా ప్రభుత్వం. అంటే అప్పుడు ఆ మొక్క అయింది. తర్వాత వీళ్ళతో విభేదించారు. విభేదించినప్పుడు ఏమన్నారు ఆ టైంలో, తర్వాత రాష్ట్ర రాజధాని అన్నటువంటిది మాకు అధికారాన్ని ఇస్తే 2019 అప్పుడు చెప్పింది, కానీ ఆ తర్వాత కూడా చెప్పినటువంటిది పర్యావరణ హితమైనటువంటి గ్రీన్ క్యాపిటల్గా ఉంచుతాం. అంటే ఇక కొత్తగా ఖర్చు పెట్టాం, ఆ భూములతోనే అట్టి పెడతాం, దాంట్లోనే కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు జరుగుతున్న వాటిని పూర్తి చేసేసి దాన్ని మిగతాది పచ్చదనంతో ఉంచుతా, గ్రీన్ క్యాపిటల్ ఒక సింగపూర్ తరహా గ్రీన్ క్యాపిటల్ ఉంచుతామన్నారు. మరి అది మారింది కదా. ఇప్పుడు 50కి ఇంకొక 50 అంటున్నారు, అది 29 గ్రామాలకే పరిమితం అంటున్నారు. అక్కడ వాళ్ళ వెర్షన్ మారింది. జగన్ వచ్చేటప్పటికి అమరావతిని మొట్టమొదట నోటుతో చెప్పకుండా వ్యతిరేకించాడు. ఫస్ట్ రాజధాని శంకుస్థాపన జరిగినప్పుడు ప్రధానమంత్రి ప్రోగ్రాంకి ఈయన కూడా పిలిచారు కదా, వెళ్ళలేదు కదా. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం అదే ప్రస్తావించింది, శంకుస్థాపనకు కూడా రానోడు అమరావతికి వ్యతిరేకి అని చెప్పింది. దానికి జగన్ సమాధానం చెప్పాల పాదయాత్రలో. చెప్పకుండా రోజా, ఉమ్మారెడ్డి ఇట్లాంటి వాళ్ళ ద్వారా ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు,
ఇంకేంటి ఇక్కడే ఉంటదన్న మాట చెప్పుకొచ్చారు. జగన్ నోట్లో నుంచి ఆ మాట ఏం రాల. అమరావతికి వ్యతిరేకం కాదు మేము అన్నటువంటి పాయింట్ తెప్పించి అమరావతికి అనుకూలం అన్న మాట రా జగన్ దగ్గరని. ఇప్పుడు కూడా వ్యతిరేకం కాదంటున్నాడు. రెండవ వెర్షన్ వచ్చేటప్పటికి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఇంతెంత ఖర్చు ఎందుకు అన్న పదం బిగిన్ చేశాడు. అక్కడి నుంచి మూడో వెర్షన్ వచ్చేటప్పటికి ఏకంగా 3 రాజధానులు అన్నాడు. 3 ప్రాంతాలకి తగిన న్యాయం అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత ఇప్పుడు మావిగన్ అన్నాడు. అది కూడా అమరావతి వీళ్ళు 29 గ్రామాలకు పరిమితం అన్నాక వీళ్ళు 29 గ్రామాలకు పరిమితం అన్నాక ఎక్స్పాన్షన్ తను చెప్తున్నాడు. అది ఇంతకు ముందు బాబు గారు చెప్పిన మాటకి ఇంకొక ఊరు యాడ్ చేశాడు అతను. బాబు గారు మొన్న మధ్యన అన్నదేంటి, తను ఓపెన్గా అసెంబ్లీలోనే మాట్లాడారు కదా, బహిరంగంగా అమరావతిలోనే మాట్లాడారు కదా, 29 గ్రామాల్లోనే చేస్తే మున్సిపాలిటీ అవుతుంది, మనం మహానగరం కింద కావాలి అన్నారు కదా, పక్క నగరంతో కలపాలన్నారు అన్నారు కదా. మరి ఆయన మళ్ళీ మాట మార్చారు కదా చంద్రబాబు గారు. ఇప్పుడు ఈయన దాన్ని ఏం చేశాడు, ఆయన వదిలేసిన దాన్ని ఈయన పట్టుకుని కాకపోతే పేరు మార్చాడు. అది వినడానికి కామెడీగా ఉంది, వైరల్ అయ్యేటటువంటి ఒక దాన్ని ఏమంటారు మీమ్స్ కి పనికొచ్చే విధంగా ఉంది. మావిగన్ అనే పదం కాకుండా తెలివైనోడు, బాధ్యత కలిగి టాక్టికల్ గా ప్రజల్ని కన్విన్స్ చేయాలనుకుంటే వీళ్ళిద్దరిది ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఒక రాక్షసుల్లాగా చూసుకునేటువంటి, ఒకళ్ళు దేవుళ్ళు ఇంకొకళ్ళు రాక్షసులుగా ఇద్దరు ఫీల్ అవుతారు. రాక్షసులు వీళ్ళు దేవుళ్ళు. ఈ దరిద్రాన్ని పక్కన పెట్టి నిర్మాణాత్మకంగా ఆలోచించగలిగితే ఇద్దరూ కూడా జెన్యూన్ గా చేయొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలా, అమరావతిని అమరావతిగానే ఉంచుతాం, ఇప్పుడు నేను వ్యతిరేకం కాదు అంటున్నా, అక్కడది ఉంచుతాం, ఆ ఊరిని ఎక్స్పాండ్ చేస్తాం, బాబు గారు చేస్తున్న ద్రోహం మొత్తం అక్కడ 29 గ్రామాల్లోనే లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటున్నాడు. ఎకరాకి 1,00,000 కోట్ల రూపాయలు, ఎకరాకి 1 కోటి రూపాయలు చెప్పును ఖర్చు పెట్టుకున్న 1,00,000 కోట్ల కంటే ఒక ప్రాంతంలో సాధ్యం కాదు. ఇప్పటికే 47,000 50,000 కోట్లు అప్పులు అవుతాయి, మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుని ఇంకో 50,000 అప్పులు అంటే మనవళ్ళ తరంలో దాకా పూర్తవ్వదు. కాబట్టి అక్కడ ఉన్నాయి అట్లాగే కొనసాగించి నేను నెక్స్ట్ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కూడా కలుపుతాను, పోర్టు సిటీ అవుతుంది, అట్లాగే 3 కాలువలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నాడు కరెక్ట్గా. మావిగన్ అనే పేరు తప్పు, అనవసరంగా తన గురించి గొప్పగా ఫీల్ అయ్యేటటువంటి క్రమంలో చేస్తున్న తప్పు. మావిగన్ అనే పేరు కాకుండా మచిలీపట్నం లేకుండా అంటే మచిలీపట్నం ఏడైతే వాళ్ళకు కూడా సంతోషమే కదా, వాళ్ళకు కూడా రాజధాని అనేటటువంటి ఫీలింగ్ ఉండదు కదా. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో అదే హెడ్ క్వార్టర్ మచిలీపట్నం, కాబట్టి అట్లాంటి హెడ్ క్వార్టర్ వచ్చినట్టు ఉంటది. ఇటు విజయవాడ కమర్షియల్ క్యాపిటల్, ఇటు గుంటూరు అనేటటువంటిది ఇండస్ట్రియల్ క్యాపిటల్. ఓ రకంగా పత్తి, మిర్చి ఇవన్నీ ఇక్కడే కదా ఇండస్ట్రీ. కృష్ణా జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఎక్కడ ఉంటది, మచిలీపట్నంలోనే ఉంటది. కాబట్టి ఈ మూడింటిని కలిపి ఒక నగరం కింద నేను చేస్తాను, ఈ మూడింటిని కలిపి ఒక హైదరాబాద్ లాగా మారుస్తాను, ఒక బెంగళూరులో మారుస్తానన్న నిర్మాణాత్మక ప్రసంగం, నిర్మాణాత్మక ఉపన్యాసం లేదు. వాళ్ళ మాటకి దౌర్జన్యపూరితంగా వాళ్ళు దౌర్జన్యంగా మాట్లాడతారు, ఈయన దౌర్జన్యంగా సమాధానం చెప్తాడు. దీంతో నిర్మాణాత్మకం కాకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఎదుటోళ్ల పట్ల నెగిటివ్ చేస్తున్నారు, టోటల్ గా రాష్ట్రానికి నాశనం చేస్తున్నారు. మొన్నటి వరకు కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ లో, అంటే ఈ 2 ఏళ్లలో ప్రతిపక్షంలోకి వచ్చాక. ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ ఏంటంటే అమరావతి కావాల్సిన వాళ్ళు టీడీపీకి ఓటేసుకోండి, మావిగన్ కావాలంటే మాకేటండి. ఈ ఓపెన్ స్టేట్మెంట్ లేదంటే ఆయన అంత అంటే ఆయనకు పరీక్ష పెట్టేసుకుంటున్నాడు ఇప్పుడే. ఆ విషయాన్ని నేను అభినందిస్తాను, తెగించాడు. ఎందుకంటే డ్రామా కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు మొన్నటి ఎన్నికలకు ముందు అమరావతి చేస్తానన్నది 29 గ్రామాలకు అన్నాడా? కాదు కదా, సిఆర్డీఏ పరిధానినే కదా జనం అందరూ భావించింది. విజయవాడ, గుంటూరు వాళ్ళు ఎందుకు ఓటేశారు? ఇప్పుడు ఉట్టి 29 గ్రామాలకే అయితే గనక చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోవాలి 19లో? అంతకంటే బాగా చేస్తాడని జగన్ ఓటేశారు. అక్కడ అన్యాయం జరుగుతుందనే కదా అక్కడ ఓట్లు తేడా వచ్చినాయి. బేసిక్ సమస్య ఏంటంటే రాజధాని మీద ప్రజల ఊహలని చాలా విస్తృతం చేశారు చంద్రబాబు. ఇప్పుడు చాలా టాక్టికల్ గా గేమ్ నడుపుతున్నాడు. ఆ గేమ్ విషయంలో ఇతను ఫెయిల్ అవుతున్నాడేమో. ఎందుకు అంటే చంద్రబాబు ఏం చేస్తున్నారంటే ఇదివరకు విపరీతమైన ఆశ పెట్టించారు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లకు పోటీ పడే నగరం అని. ఇప్పుడు ఆ పేర్లు ఎత్తట్లా, ఎత్తకుండా సింగపూర్ కి ఏది దేశమే ఒక ఊరుగా ఉండే దేశాల పేర్లు చెప్తున్నాడు. తద్వారా అది 29 గ్రామాలకే పరిమితం అని ఓపెన్ గా చెప్తున్నాడు. దానికి కౌంటర్ ఇయ్యాలంటే ఏం చేయాలా? ఏందా నువ్వు 29 గ్రామాలకు పరిమితం చేస్తావా? నేను విజయవాడ, గుంటూరు, మచిలీపట్నానికి ఎక్స్పాన్షన్ అనేది కరెక్ట్ పాయింట్.
జనం ఎవరు కూడా 29 గ్రామాలకు పరిమితం కావాలని కోరుకోవట్లేదు మెజారిటీ ప్రజలు. ఒక నగరం ఉండాలి. ఆ విషయంలో జగన్ని నమ్మట్ల బాబుని నమ్ముతున్నారు. అమరావతి విషయంలో జగన్ని నమ్మట్ల బాబుని నమ్ముతున్నారు. సేమ్ టైం అమరావతి 29 గ్రామాలు కాదు, ఈ 3 చోట్ల కలిపి ఉండాలి CRDA పరిధిని నమ్ముతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మచిలీపట్నం కూడా కలిపితే మంచిదే అనే వాళ్ళే ఉన్నారు తప్పించి వద్దంటలేదు. ఇది ఇక్కడ అసలు లాజిక్. ఈ విషయంలో అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఇది అని బాధ్యతగా చెప్పడంలో జగన్ ఫెయిల్ అవుతున్నాడు. ప్రజల నమ్మకాన్ని అపారంగా పైకి తీసుకెళ్లి ఇప్పుడు జగన్ని పూచిగా చూపించి 29 గ్రామాలకే పరిమితం చేసే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. అది వీళ్ళ తప్పు. కానీ సేవ్ ఆంధ్ర ఆయన చేసింది, హే రామ్ సేవ్ ఆంధ్ర కొత్త నినాదం ఇది, లేదంటే నిజంగా ఆ పరిస్థితిలో ఉందా? హే రామ్ అనే పదం తీసుకురావడం వరకు ఏంటి ఆంతర్యం? తన మీద మత ముద్ర వేస్తున్నారు కాబట్టి నేను అట్లా ఒక మతానికి పరిమితమైన కాదు అని చెప్పే ప్రయత్నానికి హే రామ్. ఎందుకంటే అతను ఏదో రాముడు ద్వేషి, వెంకటేశ్వర స్వామి ద్వేషి అని ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి హే రామ్ నినాదం అన్నటువంటి అది క్యాచీగా ఉంది. నెంబర్ 1 అంటే ఈ రెండు కలిపి హే రామ్ అనేది రాముడు గుర్తొస్తాడా, గాంధీ గారు గుర్తొస్తారా? ఎవరు ఎలా కావాలంటే అట్లాగే గాంధీవాదులు గుర్తు చేసుకోవచ్చు. గాంధీ గారు చనిపోయే ముందు హే రామ్ అన్నాడని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు చెప్పగా కమ్యూనిస్టు పుస్తకాల్లో రాశారు కానీ, కమ్యూనిస్టుల పుస్తకాల్లో రాశారు కానీ, అప్పుడు ఆ పక్కన ఉన్న ఆయన అయితే నేను అట్లాంటి మాట ఏం వినలేదు అన్నాడు. కాబట్టి గాంధీ గారి పుస్తకాల గురించి ఇప్పుడు చర్చించుకోవడం ఆ వాదానికి సంబంధించి. గాంధీవాదులు అయితే లేదు లేదు ఆయన అన్నారంటారు, లేదన్నది ఆ పుస్తకంలో రాసినటువంటిది ఉంది. అయితే అలా రాసిన వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు హిందుత్వవాదులని వాళ్ళు అంటారు. కాబట్టి ఆ చర్చ అనవసరం. ఇక్కడ హే రామ్ సేవ్ ఆంధ్ర, సేవ్ ఆంధ్ర అనేటటువంటి నినాదం మాత్రం చాలా కీలకమైంది. జగన్ నుంచి రక్షించడానికి అన్నటువంటిది ఇంతకు ముందు తెలుగుదేశం అంటే బాబు నుంచి రక్షణకి అన్నది ఇప్పుడు జగన్ తీసుకుంటున్న అంశం. ఇది చాలా కీ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు నిరంతరం ఒక భావోద్వేగాల్ని రెచ్చగొట్టి నిరంతరం కేసులు, అరెస్టులు, జైళ్లు ఇదే చర్చకి తెప్పించి సంక్షేమాన్ని పక్కన పెట్టి సంక్షేమం జరుగుతుందని ప్రజల్ని నమ్మిస్తూ మాట మీద నిలబడకుండా లేదు మేము మాట తప్పలేదని ప్రజలకి చెబుతూ మహిళలకు ఇచ్చేటటువంటి పథకాలకు సంబంధించిన దగ్గర మోసం జరిగింది, నిరుద్యోగులకి మోసం జరిగింది, రెగ్యులర్గా రన్ అవుతున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి పక్కకు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పక్కకు పోయినాయి, ప్రభుత్వ ఆస్తులైనటువంటి మెడికల్ కళాశాలలు ప్రైవేట్కి వెళ్ళిపోయినాయి. ఇట్లా ఇవన్నీ జరుగుతుంటే ఇవన్నీ ప్రజలకి పనికొచ్చాయి అని చెప్తుంటే బీచ్లో మందు పెట్టడం దేశానికి పనికొస్తుంది, ప్రజలకు సంక్షేమానికి పనికొస్తుంది, తాగితే తప్పేంటి, ఆ వీడియో చూసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎవరిని రక్షించుకోవాలి? ఇప్పుడు ఎయిర్పోర్టుల్లో మందు తాగలేదా? తాగుతారు. బెంగళూరు, చెన్నై అక్కడ తాగుతారు. ఇప్పుడు ఇక్కడున్న ఎయిర్పోర్టుల్లో కూడా అలాగే తీసుకొస్తాం అన్నటువంటిది ఏ విధమైనటువంటి కాన్సెప్ట్? అది మందేసిన తర్వాత మన దగ్గర అక్కడ నేను చూసాను అలాంటి పెద్ద పెద్ద వాటిట్లో ఏంటంటే ఈవెన్ మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో మందు ఇస్తారు. అది ఒక లిమిటెడ్ మందు. మనోళ్ళు తాగిన తర్వాత ఆగుతారా? వాగతో ఉంటది. వాగడంతో పాటు గొడవలు నడుస్తాయి. భవిష్యత్తులో జరిగాక ఏమన్నా ఉంటాయేమో తెలియదు మనకి. అది పక్కన పెడితే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు లైక్ సోషల్ మీడియాలో పోస్టులకి అంటే మనమేమో సోషల్ మీడియాలో అందరినీ తిట్టచ్చు, మనల్ని ఎవరైనా తిడితే మాత్రం కేసులు పెడతాం అనేటటువంటి కల్చరు. అట్లాగే చంపేసి బూడిద కూడా లేకుండా చేయడం. ఇదివరకు బాడీ డోర్ డెలివరీ చేస్తే ఇప్పుడు బూడిద కూడా నో డెలివరీ స్టేజీలకి రావడం, ఇలాంటివన్నీ కూడా. కానీ ఒకటిసారి ఇక్కడ తెగించి నిర్ణయం తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే ఓపెన్ గా చెప్పేశారో అది ఓకే, అది ఆయన ధైర్యం అని అనుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అమరావతి అనే పదానికి వ్యతిరేకమా వైసీపీ రేపు, లేదంటే అమరావతి ప్రాంతానికే వ్యతిరేకమా? ఇంకా వాళ్ళు వస్తే ఒకవేళ వైసీపీ వస్తే ఇంకా అమరావతిలో ఇప్పుడున్న డెవలప్మెంట్ కానీ అమరావతి రాజధాని అనే కాన్సెప్ట్ కంప్లీట్ గా ఇంకా మర్చిపోవాల్సిందే. 29 గ్రామాలలోనే మొత్తం కేంద్రీకృతం అయితే అవ్వదు. వాళ్ళు వస్తే అవదు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఎక్స్పాన్షన్ అవుతుంది, రోడ్లు పడతాయి. ఇప్పుడు జగన్ క్రిందటిసారి అమరావతి ప్రాంతంలో కన్స్ట్రక్షన్స్ విషయం పక్కన పెట్టాడు కానీ మిగతా విజయవాడకి ఇన్నర్ రింగ్ రోడ్ ఎవరైతే ఇప్పుడు అదే కన్స్ట్రక్షన్స్ పక్కన పెట్టారు కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నారు మావగానండి, ఇప్పుడు కూడా ఆగిపోతుందా? నిర్మాణాలు ఆగిపోతాయా? కనుక పూర్తి చేయకపోతే ఆగిపోతాయి. ఆపేసి ఆ కన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చి విజయవాడలోను, గుంటూరులోను. అంటే ఒకటిసారి ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయడం వరకు ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు విజయవాడ లేదంటే ఆయన అన్న మావిగానే ఎక్స్టెన్షన్, ఆ ఎక్స్టెన్షన్ 29 గ్రామాల వరకు వెళ్తుందా, లేదంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ అవుతుందా? అంటే ఆ రెండు కలపకపోతే ఇప్పుడు దాని మీద పెట్టిన లక్షల కోట్ల పెట్టుబడి ఇంకా వృధా అయిపోయినట్టే కదా. నువ్వు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టానని చెప్పట్లేదా ప్రభుత్వం? 1000 కోట్లు కొంచెం అంటూ 1000 కోట్లు అనుకుంది. అక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన వాటిని అతను వాడతాడు. ఇప్పుడు కిందసారి సెక్రటరీ వాడలేదా?
అదే సందర్భంలో యువతలా తీసుకొస్తాడు. ఇప్పుడు అక్కడికి జగన్ని రానియరు, జగన్ వస్తే పేడ నీళ్లు, ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అవును జగన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అవును అలా యాక్సెప్ట్ చేయనప్పుడు అతను అక్కడికి వెళ్ళి కూర్చుని ఏం చేయాలి? రోజు బూతులు తిట్టించుకోవాలా? క్రిందటిసారి ఎందుకు మారింది? మనం ఇక్కడ ఎంతసేపటికి కూడా జగన్ దుర్మార్గుడో సైకోనో ఇదే చూస్తున్నాం. కానీ అమరావతి మైనస్లో కారణమవుతున్నటువంటిది తెలుగుదేశం చేస్తున్న తప్ప, లేకపోతే అక్కడ ఉన్న కొందరు స్థానికులు, అందరూ కాదు, కొందరు స్థానికులు చేస్తున్న తప్ప అనేది ఆలోచించుకోవాలి. తను ఊరు అనేది అక్కడికే పరిమితం కాకూడదు అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా అది కాదంటూనే సచ్చినట్టు వాళ్ళ ట్రాప్లో పడి 29 గ్రామాలకే పరిమితం చేస్తున్నాడు. జగన్ చెప్పేదైనా ఆ రోజున ఫస్ట్ ఎక్కడ ప్లాన్ చేశారు వాళ్ళు? హైదరాబాద్ హైవే ఉంది కదా, చెన్నై హైవే ఉంది కదా, ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ఏరియాలో కట్టాలనుకున్నారు, సచివాలయం అక్కడ కట్టాలనుకున్నారు. అంటే చంద్రబాబు అంతకుముందే డీజీపీ ఆఫీస్. ఈయన కూడా మొన్న ఒక మాట అన్నారు జగన్ గారు, మీకు గుర్తుంటే ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఆ ఏరియాలో చాలా భూములు ఉన్నాయి, అక్కడ కట్టుకుని అయిపోయేది కదా అన్నారు. మేబీ అదేమైనా జరుగుతుందా అని నేను అప్పుడు నేను అనేది, ఈ సెక్రటేరియట్ ఇవన్నీ పూర్తి చేసేయడం వీళ్ళ అవసరం. పూర్తి చేయకపోతే మళ్ళీ వీళ్ళని ఎన్నుకోవాల్సిన అవసరాన్ని జగన్ తెచ్చాడు. ఇప్పుడు జగన్ ఆ విధంగా వీళ్ళకి ఒక లడ్డు లాంటి ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ జగన్ కి బాబుకి ఉన్న ఆలోచనలో ఒక పెద్ద తేడా. అంటే ఎంతసేపటికి మనం ఆ నాయకుడికి సపోర్టా, ఈ నాయకుడి సపోర్టా అని బూతులు మాట్లాడుకుంటూ ఉన్నాం తప్పించి నిజమైనటువంటి చర్చ చేయట్లేదు మనం అమరావతి గురించి కానీ రాజధాని గురించి కానీ. జగన్ సచ్చినట్టు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. జగన్ని మార్చింది అమరావతి. అదే సందర్భంలో అమరావతి అన్నటువంటిది 29 గ్రామాలే కాదన్నటువంటి ప్రజల ఆలోచనని అతను లీడ్ చేస్తున్నాడు. ఎక్స్ప్రెసింగ్ వేలో మైనస్ ఉంది అతని దగ్గర. కానీ ప్రజల ఆకాంక్ష 29 గ్రామాల 1,00,000 ఎకరాలకి పరిమితం కావాలని కాదు. ఒక బెంగళూరు, చెన్నై, హైదరాబాద్తో పోటీ పడే నగరం మాకు అక్కర్లేదు, కేవలం ఒక మంగళగిరి మున్సిపాలిటీ స్థాయిలో ఉండాలని జనం కోరుకుంటున్నారు రాజధాని. ముందు బాబు అని పూర్తి చేయనీరా, ఆ తర్వాత ఎట్ట సస్తే ఏంటి అనుకుంటున్నారు. అంటే ఏంటి, జగన్ పూర్తి చేయలేకపోయాడు కాబట్టి అది బాబుకి తెచ్చింది. ఇంకొక పాయింట్ ఏంటంటే, జగన్ కి బాబుకి ఒక తేడాని ఇక్కడ సరైన అంచనా వేయలేకపోతున్నారు. బాబు వయసు ఇక్కడతో ఆయన 100 ఏళ్ళు ఉన్నా ఉండదు, నెక్స్ట్ ఆయన తర్వాత ఆయన వారసులు వస్తారు. జగన్ రాజకీయం ఇంకో 30 ఏళ్ళు ఉంటుంది. ఓడొచ్చు, గెలవచ్చు, కంటిన్యూగా గెలుస్తాడని చెప్పను, కంటిన్యూగా ఓడతాడని చెప్పలేము. ఇప్పుడు చంద్రబాబు గారు 2 సార్లు ఓడారు, 2004లో. ఈయన కూడా మేము రేపు పొద్దున ఓడిపోవచ్చేమో, ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూస్ లో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు కాబట్టి ఓడిపోవచ్చేమో. ఎందుకంటే అప్పటికి ఇంకా పూర్తి కాదు రాజధాని, పూర్తి కాలేదు కాబట్టి మేమే ఉండాలని వీళ్ళు చెప్పచ్చు, దానికి ఒప్పుకోవచ్చు జనం, తద్వారా ఇతను ఓడిపోవచ్చు. కానీ ఇతని ఆలోచన ఏంటి, నెక్స్ట్ 30 ఏళ్ళు ఉంటుంది, 30 ఏళ్ల పాటు అదే ప్లేస్ మీదనే ఖర్చు పెట్టాలి, నువ్వు ఇంకేం చేయడానికి లేదు. ఇప్పుడు సంక్షేమాలు ఆపారు కాబట్టి రోడ్లు వేస్తున్నారు, ఇదివరకు రాజధానికే ఖర్చు సరిపోయి సంక్షేమాలు ఆపేశారు కదా. ఇప్పుడు రేపు సంక్షేమం అతను ఖర్చు పెట్టాల్సిందే. ఎందుకంటే చంద్రబాబుని ఈ అభివృద్ధి లేకపోతే ఈ మౌలిక సదుపాయాల రూట్లో చూస్తే సంక్షేమ విషయంలో అతను చూస్తున్నారు. అంతే, అవును. ఆ సంక్షేమం వైపు చూసేటటువంటి వాళ్ళు జగన్ వచ్చి సంక్షేమం వద్దులే, నేను అమరావతిలో రోజు డబ్బులు పోస్తా ఉంటానంటే రేపు అతన్ని మళ్ళీ రానియరు, అతను పోయిడు కూడా. కాబట్టి అక్కడ అతనేంటి, ఇవాళ కాదు 10 ఏళ్ల తర్వాత, రేపు ఇంకొక 5 ఏళ్ల తర్వాతన పవన్ కళ్యాణ్ ఉన్నట్టు 15 ఏళ్ల తర్వాతన అనుకుందాం, 15 ఏళ్ల తర్వాతకి పక్కకి వెళ్ళిపోతారు అంటే ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల పాటు మధ్యప్రదేశ్లో అధికారంలో పోయి ఆ మధ్యన వచ్చింది, ఒక శాతం ఎక్కువ ఓట్లతో 10 సీట్లతో అట్లా వచ్చిన రోజునైనా సరే తనకి అధికారం అయితే మళ్ళీ అందుకోగలనన్న నమ్మకం అతనికి ఉంది. అప్పుడు సమస్య ఏమవుతుందంటే ఇది ఒక భారంగా కనబడుతుంది. ఇక్కడ దీని డెవలప్మెంట్కి మెయిన్ ఏంటంటే, మనం హైదరాబాద్ వెళ్ళేది సెక్రటేరియట్ చూడడానికి కాదు, హైకోర్టు చూడడానికి కాదు, లేకపోతే అసెంబ్లీ చూడడానికి కాదు, అసలు లోపలికి వెళ్ళి వచ్చేది ఎంతమందిని, ఏ రాజకీయ దురద ఉన్నోళ్ళో ఓసారి లేదా సెల్ఫీ వీడియోలు తీసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి అది కూడా అనుమతిస్తే తప్పించి ఎవడు వెళ్తాడు లోపలికి? సాధారణ ప్రజలకు ఏంటి సంబంధం? బెంగళూరు వెళ్తున్నాం, మనం చెన్నై వెళ్తున్నాం, హైదరాబాద్ వెళ్తున్నాం. నేను ఒక జర్నలిస్ట్గా ఆయా అసెంబ్లీలు చూశాను, ఆయా పార్టీల కార్యాలయాలు చూసా. సెకండ్ ప్రయారిటీ నాకు రోడ్లు కానీ, అక్కడున్న ఎంటర్టైన్మెంట్ కానీ, అక్కడున్న టూరిజం కానీ, అక్కడున్న ఇండస్ట్రీస్ కానీ,
ఇండస్ట్రీస్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెళ్ళాను, అట్లా వెళ్ళాను నేను ఒక జర్నలిస్ట్గా. బట్ వెళ్తున్న వాళ్ళందరూ మన వాళ్ళందరూ ఎందుకు వెళ్తారు అక్కడికి? ఎంటర్టైన్మెంట్కి వెళ్తారు, టూరిజంకి, ఉద్యోగాల కోసం వెళ్తున్నారు, ఉపాధి కోసం వెళ్తున్నారు, అలాగే వ్యాపారాల కోసం వెళ్తున్నారు, అలాగే నివాసం కోసం. అంటే ద సిటీ ఆఫ్ డెస్టినీ అని వైజాగ్ అంటారు. అట్లాగే ఈ మహానగరాలలో చాలామంది వృద్ధులు సెటిల్ అవ్వడానికి వెళ్తున్నారు. ఎందుకు? ఓ ఫ్లాట్ మనకి ఇక్కడ బెజవాడలోనో గుంటూరులోనో మన ఇంటికి వచ్చి ఒక పని అమ్మాయిని చేయమంటే 25,000 రూపాయలు అడుగుతుంది మన దగ్గర ఉండి చేయాలంటే. అదే హైదరాబాద్లో 4 ఏళ్లకి చేస్తుంది అమ్మాయి, 4 ఏళ్ళ వాళ్ళని చూసుకుంటుంది, 10,000 రూపాయలు తీసుకుంటుంది. తద్వారా అమ్మాయికి ఉపాధి వచ్చింది, అమ్మాయి కుటుంబానికి ఉపాధి వచ్చింది, ఈ 4 వృద్ధులకు ఉపయోగపడింది. లేదంటే స్విగ్గీలో, జొమాటో, ఇప్పుడైతే బ్రాహ్మణ భోజనం, వైశ్య భోజనం, రెడ్డి భోజనం, కమ్మ భోజనం, ఏది కావాలంటే అది ఇంటి భోజనాలు కూడా అక్కడ వచ్చాయి. ఎందుకని? ఒక మహానగరంలో ఫెసిలిటేటివ్ గా ఉంటది. మనం ఎక్కడికన్నా పోవాలన్న హాస్పిటల్ గబక్కన ఉంటది, ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉంటది, ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంటది, హోమ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, ఇన్ని ఉంటాయి. మహానగరం అంటే ఒక ఫెసిలిటేట్ నీకు. అదే సందర్భంలో ఒకళ్ళకొకళ్ళకి మధ్యన బంధాలు ఉండవంటే ఈ మధ్యన బంధాలు పెరుగుతుంది. వృద్ధులు రిటైర్మెంట్ అయ్యాక ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు చేసుకుంటున్నారు చచ్చినట్టు. ఓల్డేజ్ హోముల దగ్గరే కాకుండా ఈవెన్ ఇళ్ళ దగ్గర ఉన్నా కూడా అట్లా. అంటే మనుషులు ఉంటారు చుట్టూ. ఇక్కడ మనకి అమరావతిలో ఎలా ఉంటారు? 1 కోటి జనాభా 29 గ్రామాల్లో పడతారా? బెజవాడలో జనాభా 10 లక్షలు, ఇప్పుడు 12 లక్షలు ఏమైంది అంటున్నారు. 12 లక్షల జనాభాకి ట్రాఫిక్ మీరు చూడండి ఎంత తిప్పలు పడుతున్నామో. గుంటూరు 8 నుంచి 10 లక్షల జనాభా. అంటే కోటి జనాభాని మనం 29 గ్రామాల్లో చూడాలా, 50,000 ఎకరాల్లో చూడాలి? మరి అదే కదా ఇప్పుడు సమస్య. అదే కదా జగన్ చెప్పే గ్రామం వేరు. అతనికి సరైనటువంటి తెలుగులో ఏది మన పవన్ కళ్యాణ్ లాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే తత్వం, చంద్రబాబు నాయుడు లాగా ప్రొవకేటివ్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ అతనికి రాదు. అతనికి ఆ భాషాపరమైన సమస్య. అంటే అలా సూట్ గా చెప్పి కూడా లాస్ట్ టైం దెబ్బతిన్నారు. ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఇంతకు మించి ఇవ్వలేము, ఇంతకు మించి సంక్షేమాలు రావు, డబ్బులు లేవని చెప్తే పక్కన కూర్చోబెట్టారు. ఈ విషయంలో సూటిగా చెప్పడాన్ని నేను హర్షిస్తా. అయితే అర్థమయ్యేలా చెప్పడంలో మిస్ అవుతున్నాడు. టైటిల్స్ పెట్టడం తప్పు అంటున్నా నేను. మావిగన్ అనేటటువంటిది అనవసర పదం. మొదట మాట్లాడావు, ఇక వదిలేయి. అమరావతి నా దృష్టిలో 3 ఊళ్ళ నగరం. ఇప్పుడు హైదరాబాద్ ఏంటండి? హైదరాబాదు, రంగారెడ్డి, సికింద్రాబాద్ మూడిటితో పాటు మెదక్లో కొంత కలిసి, మెదక్ తీసేద్దాం, 3 కలిపితేనే కదా ఒక నగరం. 3 జిల్లాలు ఒక నగరం. ఇక్కడే తను చెప్తుంది అదే. అది అలా చెప్పలేకపోతున్నారు ఆయన. చెప్పేది అదే. అతనికి తెలుగు మీద కమాండ్ ఏది చంద్రబాబు మాటలో, పవన్ మాటలకు ఇతను రియాక్షన్ గా మాట్లాడుతున్నాడు తప్పించి కన్స్ట్రక్టివ్ గా, ఆర్గనైజ్డ్ గా చెప్పలేకపోతున్నాడు అతను. ఈ ఈ మావిగన్ అనే పదం మొదటిసారి అన్నాడంటే అర్థం ఉంది. నిన్న మాట్లాడినప్పుడు మేము దానికే ప్రిపేర్ అవుతున్నాం అన్నాడు. మావిగన్ ఆ మాట అన్నాడు, మావిగన్ కాకపోతే అమరావతి అని పేరు పెట్టుకోండి అని. కానీ అది లీడ్ చేయలే. ఈవెన్ వాళ్ళ పార్టీ పేపర్ కూడా, వాళ్ళ టీవీ కూడా అక్కడ పేరు అమరావతి ఉంచి దాంట్లో పేరు మార్చాలన్నా రేపు కష్టం, మళ్ళీ కేంద్రానికి కాబట్టి సాధ్యం కాదు. అంటే ఇప్పుడు రేపు ఈయన వచ్చేసి మావగారిని పెట్టేద్దాం, కుదరదు అది. అలాగే ఇది కుదురుతుంది, ఏది ఎక్స్పాన్షన్. ఇప్పుడు హైదరాబాద్ లో కానీ క్యాపిటల్ ఏదంటే అమరావతి అని చెప్పాలి కదా. అమరావతి, అవును, అమరావతిలో ఇవన్నీ కలిస్తే ఇప్పుడు సెక్రటరీ, ఇప్పుడు ఇదివరకు సీఎం ఇల్లు అనేది ఎవరింటి దగ్గర అది ఉండే, చంద్రబాబు ఇల్లు అట్లా. అతను వచ్చి కేసీఆర్ ఏం చేశాడు? ప్రగతి భవన్ లో కట్టాడు. ముందు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? క్యాంప్ ఆఫీస్ కట్టించాడు. గుర్తుంది కదా, కాకతీయ అవ్వట్లేదు ఉంటది అక్కడ. ఆ తర్వాత ఆ పక్కన ప్రగతి భవన్ కట్టాడు కేసీఆర్. ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు రేవంత్. ఆయన ఇంటి ఏరియాలో ఆయన ఓకే, వాళ్ళ సొంత ఎంత హైదరాబాద్ లోని వేరే వేరే ఏరియాలే కదా, వేరే వేరే ఏరియాలు కూడా అంతే. విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలిపితే వేరే వేరే ఏరియాల్లో. అంటే ఈయన ఎలా చూపిస్తాడు? ఇప్పుడు అమరావతి నగరం ఏది ఎక్కడ ఉందని మనం అడుగుతున్నాం, లేదంటే అమరావతి నగరం చూపించలేవు. రేపొద్దు మావగారి నగరం ఏదంటే ఏం చూపిస్తాడు? అదే చెప్తోంది, విజయవాడని చూపించి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలిపి మావిగన్ అంటున్నాడు కదా. అవును, అది స్పష్టత ఉంది కదా దాంట్లో. మనకి మావిగన్ పేరు నచ్చలేదు, అది చిరాగ్గా ఉంది, ఓకే, కానీ స్పష్టత ఇస్తున్నాడు కదా 3 ఊళ్ళు కలిపిన నగరం అని. 29 గ్రామాల్లోనే నగరం ఉంటే ఎప్పటికీ నీ అభివృద్ధి ఉండదు. పైగా అక్కడ ఇప్పటికే కోట్ల రూపాయల ఇది ఉన్నప్పుడు, ఇప్పుడు హైదరాబాద్ లో మనం వెళ్ళి సెక్రటేరియట్ పక్కన ఉండం, హైకోర్టు పక్కన ఉండం, బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ లో కూడా ఉండం,
ఆ పక్కన బస్తీల్లో ఉంటాం. బస్తీల్లోనో విజయవాడ గుంటూరు ఇప్పుడు బస్తీ లాంటి అంతే. అమరావతికి, ఎందుకంటే అమరావతి జూబ్లీ హిల్స్ మనకి ఇప్పుడు. ఎందుకంటే అక్కడ అంతా కోట్లలో కదా ఇప్పటికే, జూబ్లీ హిల్స్ 4 కోట్ల రూపాయలు ఇప్పుడే ఉందంటే అవును. రేపు 10 కోట్లు 50 కోట్లు కావాలనుకుంటున్నారు కదా వాళ్ళు. హైటెక్ సిటీ టైప్ కావాలనుకుంటున్నారు కదా. అక్కడ హైటెక్ సిటీలో సామాన్యుడు ఎట్ట బతుకుతాడు? అవును. ఇతర ఏరియాల నుంచి వెళ్తున్నట్టే కదా. అట్లాగే రేపు విజయవాడ గుంటూరు నుంచి వెళ్ళాలి, కలిస్తే కదా లెక్క. అప్పుడు ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, మనం ఎంతసేపటికి ఎమోషనల్తో పబ్లిక్ని ఎమోషనల్గా తిట్టిద్దాము, పొగిడించుకుందాం అనే రూట్లో ఆలోచిస్తున్నాం. కానీ దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి మనకి. దీర్ఘకాలిక వ్యూహంలో అమరావతి అలాగే ఉండాలి, అది అభివృద్ధి చెందాలి. దాని ఎక్స్పాన్షన్ లో విజయవాడ గుంటూరు ఉండాలి. జగన్ చెప్పినట్టు మచిలీపట్నం కూడా కలుపుకుంటారు, కలపండి మీరే. అంతే. చంద్రబాబు నాయుడు తెలివైనోడైతే విజయవాడ గుంటూరుతో కలిపేసినటువంటి నగరాన్ని నోటిఫై చేయాలి అమరావతి. జగన్ కి నో ఆప్షన్. మచిలీపట్నం అది మరీ లాంగ్ లేవయ్యా అని చెప్పొచ్చు. 100 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది విజయవాడని. ఇక్కడి నుంచి చూస్తే 100 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అది అక్కడ మెదక్ లాంటిది, సిద్దిపేట లాంటిది, హైదరాబాద్. అంత దూరం ఎందుకు లేవయ్యా అనొచ్చు, తప్పులేదు. దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, పెద్ద లాస్ కూడా కాదు. ఈవెన్ మచిలీపట్నం వాళ్ళు కూడా అంత ఫీల్ అవుతారని నేను అనుకోను. విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఈ సిఆర్డిఏ పరిధిని కలిపి కనుక నోటిఫై చేయకుండా 29 గ్రామాల రాజధాని అని మనం అలాగే ఉంచితే మాత్రం జగన్ కి కూడా ఆప్షన్ ఇచ్చినట్టు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇంకోటి ఏదైనా ఉందా అంటే, కృష్ణా జిల్లా కొన్ని మహా అయితే, లేదంటే గుంటూరు జిల్లా ఈ ప్రాంతం అని అనుకోవచ్చు, అమరావతి మీద అమ్మానో లేదంటే అమరావతి కోరుకుని రేపొద్దున్న 2029 ఓట్లు వేసేవాళ్ళు, ఈ ప్రాంతం వదిలేసిన మిగిలిన ప్రాంతం అంతా మనకే సపోర్ట్ ఉంటుందనే ఆలోచన ఏమన్నా చేస్తున్నారు? నాకు తెలిసి అట్లాంటిది కాదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్లేస్ లోకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ప్రాక్టికల్ థింకింగ్. ఇదివరకు చంద్రబాబు నాయుడు వరుసగా ఓడిపోయింది 2 సార్లు కానీ, అంతకుముందు ఓడిపోవడానికి కానీ కారణం ఏంటంటే ప్రాక్టికల్ థింకింగ్. ఇది సాధ్యం, ఇది సాధ్యం కాదని చెప్పేవాడు. అది ఆయనకి బలమైంది, తర్వాత బలహీనత అయింది. ఇప్పుడు చెయ్యని కూడా చేస్తున్నట్టు చెప్తున్నారు, చెయ్యలేనివి కూడా చేస్తానని చెప్పి వస్తున్నారు. ఈ 2014 కానీ ఇప్పుడు జగన్ చేసేది మాత్రమే చెప్తాడు. ఒకప్పటి చంద్రబాబు 99 2004 నాటి చంద్రబాబు, 99 నాటి చంద్రబాబు, జగన్ ఇప్పుడు ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆ రోజు చంద్రబాబు ఇచ్చేవాడు. ఉచిత విద్యుత్ ఎట్టాగా తీగలు ఆరేసుకోవాలి ఇలాంటివి అది చేసి చూపించాడు రాజశేఖర రెడ్డి. అది ఈయన తిట్టిపోశారు, మీరు 10 ఏళ్ళు మనం అధికారం దూరం అయ్యాం, ఎత్తానని చెప్తే ఏం పోయింది మీకు అని. అంటే నేను అనేది సార్, ప్రజలకి ఏంటి సంబంధం? ఇప్పుడు ఈయన అన్నట్టు ఇంకా 3 ఏళ్ళు ఉంది సార్. ఇప్పుడు ఈ 2 ఏళ్ళలో 1 ఏడాది మొత్తం అమరావతిని క్లీన్ చేయించడానికి, ఆ ముళ్ళ పొదలు అన్ని నరికించడానికి అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఏడాదిలో ఫర్ ఎగ్జాంపుల్ ఐకానిక్ టవర్స్ తీసుకుంటే ఇప్పుడు 4 ఫ్లోర్లు లెగిసినాయి, మొత్తం 49 ఫ్లోర్లు 39 ఫ్లోర్లు టవర్లు. అవి ఈ 3 ఏళ్లలో కంప్లీట్ అవుతాయా అంటే, ఇప్పుడు జరిగిన దాని ప్రకారం చూసుకుంటే అవ్వవు. ఒకవేళ ఓకే చేస్తే ఓకే అవ్వవు. ఈయన ఆ లెక్క వేసుకుంటే ఇదంతా ప్రజలకి ఏంటి సంబంధం? అమరావతి కావాలంటే మీరు టీడీపీకి ఓటేయండి, బాబుగారు కావాలంటే వైసీపీకి ఓటేయండి అంటే ఎంతవరకు ఆలోచన? అదే ప్రజలకు సంబంధం కదా, ఇంకెప్పుడు సంబంధం? ఇప్పుడు నువ్వు ఇవాళకి కూడా కన్స్ట్రక్షన్ 5 ఏళ్లలో పూర్తి చేయబోతు, 12 ఏళ్లలో 15 ఏళ్లలో పూర్తి చేయకపోతే ఇంకేళ్ళకి పూర్తి చేస్తావు నువ్వు. ఇంకోటి అక్కడ 5 ఏళ్ళు లాస్ట్, 5 ఏళ్ళు ఆగిపోయినాయి కదా, 5 ఏళ్ళు లాస్ట్ చూపిస్తున్నారు. అవును, ఇప్పుడు అంతకుముందు 5 ఏళ్లలో దాన్ని కౌంట్ వేయలేము. అంతకుముందు 4 ఏళ్ళు పోనీ తీసుకున్న తర్వాత 4 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు 5 ఏళ్ళు 9 ఏళ్ళు ఇంకేళ్ళు కడతారు. ఐకానిక్ టవర్స్ ముంబైలో కట్టేటటువంటి అవన్నీ ఎన్నాళ్ళలో అయిపోతుంది. మోడీ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ బిగిన్ చేసినటువంటి రాజధాని ప్రాంతం అక్కడ ఏకంగా రాష్ట్రపతి భవన్ దగ్గర నుంచి ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర నుంచి మంత్రుల కాలనీలన్నీ కూడా ఈడ్చిపెడితే అంతా 2 ఏళ్లలో పూర్తయింది. ఇక్కడ మనం ఎందుకు ఒక నిజాన్ని దాస్తున్నాం? ఇక్కడ ఎందుకు లేట్ అవుతుంది? కేవలం ఏడాదిలో 4-5 నెలలు మాత్రమే కట్టగలం. మనం మిగతా టైంలో వరదలు వర్షాలే కదా. అదే కరెక్ట్. ఇప్పుడు రేపు వర్షాలు, ఇప్పుడు ఈ కాలం అంతే, ఒక రకంగా దేశపు కరువు 4 నెలలు బాబు గారికి అదృష్టం. అవునా? లేకపోతే కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తా నువ్వు? ఇక్కడ అలాంటి ప్లేస్లో ఎందుకు పెట్టావు? విజయవాడలో అంత లేట్ అవుతుందా నీకు? గుంటూరులో లేట్ అవుతుందా? అంటే అక్కడ అంత స్థలం కూడా ఉండాలి కదా. ఎందుకు లేదు? ఇప్పుడు గుంటూరు మచిలీపట్నం స్థలాలు లేకపోవడం ఏందండి? 50,000 ఎకరాలు సేకరించగలిగారు. దగ్గరగా 10 లక్షల ఎకరాలు దొరుకుతాయి అక్కడ. దేవాదాయ భూములు ఉన్నాయి, పోరంబోకు భూములు ఉన్నాయి, బోల్డ్ దొరుకుతాయి అక్కడ. నూజివీడు దగ్గర నుంచి అక్కడ గన్నవరం రూట్లో అదంతా ఏంటి? దేవాదాయ శాఖ భూమే కదా, తీసుకోవచ్చు కదా నువ్వు. అటవీ భూమి ఉంది, తీసుకోవచ్చు కదా నువ్వు. బేసిక్గా నేను అనేది అది అయిపోయింది, ఆ కథ అంతా ముగిసిన అధ్యాయం. ఇప్పుడు కావాల్సిన పాయింట్ ఏంటంటే, లేట్ ఎందుకు అవుతుంది ఒక ఎత్తు, కాస్ట్ ఎందుకు ఎక్కువ అవుతుంది. ఏది
ఢిల్లీలో అయినటువంటిది మొత్తం కలిపితే అయ్యే ఖర్చు ఇక్కడ 4 అవుతుంది. అవును. ఎందుకని? కన్స్ట్రక్షన్ ఇక్కడ మట్టి నేల, నల్ల మట్టి నేల కాబట్టి 20 అడుగుల లోతు తవ్వితే నీళ్లు వచ్చేస్తున్నాయి కాబట్టి అది ఆ నీళ్ళని ఆపి ఆ నీళ్ల పైనుంచి మనం కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇది అతను చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఈ లోపు పూర్తి చెయ్యకపోతే రేపు ఎలక్షన్ కి సబ్జెక్ట్ టు కరెక్షన్ అంటారు అక్కడ. అంతేనా? చంద్రబాబు గారు ఏమనుకుంటారు, రేపు జగన్ నాకు మంచి చేశాడు ఇట్లా మావిగాని అన్నాడు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళు రాత్రి పొట్లన కూర్చుని ప్రశాంతంగా తడిగొడ్డేసుకుని పడుకుంటారు, అమ్మాయి మావిగాని అన్నాడు కాబట్టి అని. ఇది వరకు చంద్రబాబు కూడా అట్లాగే అనుకున్నారు. 2019 ముందు ఏమనుకున్నారు, మనం తడిగొడ్డేసుకోవచ్చు, అమరావతి మనకే ఓట్లేస్తారు. ఏమైంది? నేను ఎప్పుడో చెప్పా, ఆకాంక్షల్ని చాలా బలంగా కెలికి వదిలిపెట్టాం మనం ఆంధ్ర ప్రజల్ని. నేను ఇది మొదటి నుంచి చెప్తున్నా. 2014 తర్వాత చంద్రబాబు గారు లాంటి విఘ్నుడు పెద్ద ఆయన మనల్ని కన్విన్స్ చేయాల్సింది ఏంటంటే, తగలయ్యొద్దు మనం రాజధానికి, విజయవాడ గుంటూరుని కలిపేసేసి నేను రాజధాని చేస్తున్నాను, సెక్రటేరియట్ ఒక చోట పెడుతున్నాను, హైకోర్టు ఒక చోట పెడుతున్నాను, అసెంబ్లీ ఒక చోట పెడుతున్నాను. విజయవాడ అక్కడ అదేది దాని పేరేంటది, ఏ హనుమాన్ జంక్షన్ దగ్గరనో అసెంబ్లీ పెట్టి, ఏ విజయవాడలోనో సీఎం ఆఫీస్ పెట్టుకుని, ఇప్పుడు చెప్పిన డీజీపీ ఆఫీస్ ఉంది కదా అక్కడ సీఎం ఆఫీస్ పెట్టుకుని, ఏ చిలకలూరుపేట బార్డర్స్ దగ్గర హైకోర్టు పెట్టారనుకోండి, 3 జిల్లాలు ఎక్స్పాండ్ అయ్యాయి, ప్లస్ 3 జిల్లాలు సంఘటితం అయ్యాయి. తద్వారా ఒక చక్కటి అభివృద్ధికి ఆస్కారం అయ్యేది. అది ఆ రోజున భూములు దొరకవా అంటే ఖచ్చితంగా దొరుకుతాయి. నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్న భూములు దొరకవా? లేకపోతే అక్కడ నేను చెప్పినట్టు హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్నట్టు భూములు లేవా? ఇటు పక్కన చిలకలూరుపేట దగ్గర ఎన్ని భూములు ఉన్నాయి? సింపుల్ గా అయిపోయే పని. అప్పుడు మన ఖర్చు ఈడ్చిపెడదంటే ఒక 5,000 కోట్లలో రాజధాని సెట్ అయిపోయేది. ఆ చుట్టుపక్కల ప్రైవేట్ వాడు జనాలు సంపాదించుకునేవాడు. ఎవరికాడు ఇలా పార్టీ కార్యకర్తలు ఆశీర్వైపోయారండి వాళ్ళందరూ. పాపం కొన్నారు, వీడి దగ్గర కొన్నోళ్ళు, నందిగామ దగ్గర కొన్నోళ్ళు, వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయారు. గన్నవరం దగ్గర కొన్నోళ్ళు ఆ రోజుల్లో పెట్టబోతున్నారు. అది చేసి ఉంటే వీళ్ళ కార్యకర్తలే 3 చోట్ల సంపాదించుకునేవాళ్ళు కదా, తర్వాత ఒక లాభం కూడా ఉండేది కదా. కానీ అలా చెయ్యకపోవడం వలన జరిగిన పొరపాటు ఏంటి అంటే, 29 గ్రామాలు అనేటప్పటికి వాళ్ళు ఫ్రీగా ఇచ్చారంటున్నాం కానీ వాళ్ళకి ఏడాదికి పెడుతున్న మన ఖర్చు ఎంత? వాళ్ళకి కౌలు ఇస్తున్నాం మనం. కౌలు కింద వాళ్ళకి ఎదవరకు వచ్చేటటువంటి డబ్బులు 15,000, 20,000, 30,000 వస్తే ఇప్పుడు ఏడాదికి 50,000 ఇస్తున్నారు కౌలు. ఇంకొక 5 ఏళ్ళు మేబీ నేను అనుకోవడం ఎలక్షన్స్ ముందు ఇంకొక 5 ఏళ్ళు పొడిగిస్తారు. అంటే 20 ఏళ్ల పాటు వాళ్ళకి నువ్వు డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇవ్వడం. ఇది పోలవరం బాధితులకు ఇవ్వట్లేదే నువ్వు, ఇది వెలగొండ బాధితులకు ఇవ్వట్లేదే నువ్వు, ఇంకెక్కడా ఇవ్వట్లేదే, ఓన్లీ ఇక్కడే ఇస్తున్నావు కదా నువ్వు. ఇంత చేసేటటువంటి ఇంత ఖర్చు, ఇంత ఎక్స్పెండిచర్, ప్లస్ ఇంత చేస్తే 29 గ్రామాలు మాత్రం అభివృద్ధి జరగాలని వాళ్ళు కోరుకుంటుంటే మనం వెళ్ళి ఆ ట్రాప్ లో పడితే వాళ్ళని మానసికంగా సంతృప్తి పరచడానికి రాష్ట్ర ప్రయోజనం 29 గ్రామాల్లో సాధ్యమవుతుందా? 1 కోటి మందిని ఒక చోట ప్రొజెక్ట్ చేయడం సాధ్యమవుతుందా? 1 కోటి మంది 29 గ్రామాల్లో కుదురుతుందా? 1,00,000 ఎకరాల్లో కుదురుతుందా? అది కాదు అంటే ఆ తర్వాత చూసుకుందాంలే అనుకుంటే ఇంకప్పుడు ఎలాగా? ఎప్పటికి నువ్వు చెన్నై, హైదరాబాదు వీటితో పోటీ మనం చెప్పాం ఉపన్యాసాలు, మనం ఉపన్యాసాల్లో చెప్పి ఇవాళ కేవలం చెన్నైలో ఉన్నటువంటి ఒక ఏరియా. ఇప్పుడు అతను ఏం మాట్లాడాడు మొన్న రేవంత్ రెడ్డి, వైజాగ్నే హైదరాబాద్ లో 2 ప్రాంతాలతో చెప్పాడు. ఇదైతే బస్తీని అంటాడుగా, మరి అప్పుడు నువ్వు ఎలాగా అంటే క్వాంటమ్ వస్తుంది, లేకపోతే ఆ యూనివర్సిటీ వస్తుంది, యూనివర్సిటీ వస్తుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నా చిన్నప్పుడు వచ్చింది విజయవాడ. ఏం పీకాం మేము, ఏం సాధించాం? ఇక్కడున్న ఇండస్ట్రీలని పోలేదా హైదరాబాద్ కి? లేదంటే నాగార్జున యూనివర్సిటీ ఉన్న ఏరియా బాగుపడిందా? లేకపోతే కనుక ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, వైజాగ్ లో ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ చుట్టుపక్కల కామన్ గా ఉంది. అంతేగాని ఏముంది అక్కడ? ఒక విద్యా సంస్థ వస్తే బాగుపడిపోతుందంటే ఏమీ లేని చోట వస్తే బాగుపడుతుంది. ఆ 29 గ్రామాలు బాగుపడతాయి, నో డౌట్. వాళ్ళందరూ కోటీశ్వర్లు అవుతున్నారు. కానీ రాష్ట్రపు సొమ్మంతా అక్కడే పోస్తాం అనేది భవిష్యత్తులో కూడా సాధ్యం కదని ప్రాక్టికల్ గా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఒక బిగ్ టాస్క్ లేదంటే ఒక పరీక్ష? నాకున్న అంచనా ప్రకారం తెలుగుదేశం వాళ్ళు సంతోషపడుతున్నారు, జగన్కి ఓడిపోయినట్టే నెక్స్ట్ ట్రిప్ అన్నటువంటి సంతోషంతో ఉన్నారు. ఈవెన్ వైసీపీలో వాళ్ళు కూడా జగన్ ని ఏమీ అనలేక ఆగుతున్నారు అనుకుంటున్నా. అంటే ఈ బావిగన్ అనే పదాన్ని వాళ్ళు కూడా హర్షించలేకపోతున్నారు, తప్పనిసరి పరిస్థితుల్లో సమర్థిస్తున్నారు. ఎవరన్నా పిలిచి చేర్చుకుంటామంటే ఏమన్నా వ్యతిరేకించట వచ్చినా రావచ్చు.
దీన్ని బేస్ చేసుకుని అమరావతి అన్నటువంటిది ఎక్స్పాన్షన్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు కూడా. విజయవాడ గుంటూరు కావాలని విజయవాడ గుంటూరులో ఉన్న వీళ్ళందరూ కూడా కోరుకుంటారు. కాకపోతే ఈ అయోమయం అంటే తెలుగుదేశం ఇన్ని పాయింట్స్ ఏది 29 గ్రామాలని ముందేమో విజయవాడ అని, ఆ తర్వాత ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు కదా జగన్. ఇతనికి కమ్యూనికేషన్ కి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ముద్దులు పెట్టగలడు, షేక్ హ్యాండ్ ఇవ్వగలడు, దగ్గరికి తీసుకోగలుగుతాడు, బట్ కన్స్ట్రక్టివ్ సబ్జెక్ట్ ఉంది. తన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ని ఎక్స్పోజ్ చేసేటటువంటి లాంగ్వేజ్ లేదు, వాక్చాతుర్యం లేదు. ఈ వాక్చాతుర్యం లేకపోవడం వల్ల ఇది నిజంగా అయితే గనక ఈ వాగాడంబరం ప్రదర్శించడం మానేసి ఈ మావిగన్ అనే దిక్కుమాల పదం తీసేసి అమరావతిని మేము చంద్రబాబు నాయుడు గారు 29 గ్రామాలకు పరిమితం చేయాలనుకుంటున్న అమరావతిని 3 ఊళ్ళతో కలిపిన మహానగరంగా తయారు చేసి తీరతాను, డెవలప్ చేసి తీరతాను, కన్స్ట్రక్షన్స్ కానీ డెవలప్మెంట్ అంతా టోటల్ ఈ 3 జిల్లాలని కలిపి పరిమితం చేస్తా, ఇది ఎదిగేలా చేస్తాను, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు పోటీ పడగలిగిన శక్తి తేగలిగినోడిని నేనే, ఇప్పుడు వస్తున్న పరిశ్రమలు వీళ్ళ హయాంలో అన్ని రాయలసీమ శ్రీ సిటీ ఏరియాకి పోతున్నాయి, లేదా కడప అట్లాగ పోతున్నాయి, లేదంటే విశాఖపట్నానికి పోతున్నాయి, అమరావతికి రావట్లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, విజయవాడ గుంటూరు నాశనం చేస్తున్నారు వీళ్ళు. అదే రాజధాని అంతా కనుక విజయవాడ గుంటూరు అయితే కనుక గన్నవరంలో పెట్టుకునే వాళ్ళు, గుంటూరులో పెట్టుకునేవాళ్ళు కదా ఇండస్ట్రీస్. ఎందుకు వైజాగ్ అడుగుతున్నారు వాళ్ళు, ఎందుకని రాయలసీమ అడుగుతున్నారు వాళ్ళు, ఇక్కడే పెట్టుకునేవాళ్ళు కదా. ఇదంతా ఈ ప్రాంతానికి రాష్ట్రానికి కూడా నాశనం చేస్తున్నారు. రాజధాని కమర్షియల్లీ వయబుల్ అంటున్నాం మనం. హైదరాబాద్ నుంచి 55,000 కోట్లు ప్రతి ఏడాది సంపాదన వస్తుంది, బెంగళూరు నుంచి 80,000 కోట్ల సంపాదన వస్తుంది, చెన్నై నుంచి 70,000 కోట్ల సంపాదన వస్తుంది ఏడాదికి. అలాంటి ఒక నగరం సృష్టించాలంటే 29 గ్రామాలతో సాధ్యం కాదు. నేనైతే అందుకని అమరావతి అన్నటువంటిది మహా అమరావతిని తయారు చేస్తా, మహా అమరావతి అన్న పదాన్ని ఈయన వాడితే ఈయన జెన్యూన్ గా ఉంటాడు. అది చెప్పడం చేత కాకపోతే ఆయనకి అమరావతి అనే పేరే నచ్చట్లేదు కదా, ఇంకా మహా అమరావతిని ఏమంటారు. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన స్టాండ్ ఏంటి, రేపు 2029లో ఏ అజెండాతో ముందుకు వెళ్ళబోతున్నారు అనేది క్లారిటీ ఇచ్చేశారు. దీనివల్ల ఆయనకి నష్టమా, ఆయన పార్టీకి లాభమా ఏంటి అనేది ఇంకా ప్రజలు డిసైడ్ చేయాలి. ఏం జరుగుతుందో చూద్దాం.